అమ్మా, ఈరోజు పక్కింటి నుంచి మంచిగా గుమగుమలాడుతూ పప్పుచారు స్మెల్ వస్తుందమ్మా. భలే ఉంది. చాలా చాలా కమ్మగా ఉందమ్మా. మరి నువ్వెప్పుడు పెట్టినా కూడా మాకు కూడా రాదేంటమ్మా స్మెల్? అదేంటమ్మా, ఆమెలాగా చూసుకుని నేర్చుకోవచ్చు కమ్మా నువ్వు కూడా అని మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారా? మరి అక్కడే వాళ్ళు చేసినవన్నీ మీకు తెలుసా? తెలీదు. అలాంటప్పుడు మీకు కూడా వివరంగా చెప్తాను వాళ్ళు ఏం చేస్తున్నారో. డెఫినెట్గా మీరు అలాగే ట్రై చేయండి. ఇంట్లో మీ పిల్లల దగ్గర మీరు మార్కులు కొడతారు. సరేనా? ఇప్పుడు పావు గ్లాస్ నిండా కందిపప్పు తీసుకోండమ్మా. ఇక శుభ్రంగా కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు ఏ గ్లాస్ అయితే మీరు కందిపప్పు తీసుకున్నారో అదే గ్లాసు 3 గ్లాసుల్లో వాటర్ వేసుకొని ఆ కుక్కర్ గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇక మీరు 4 విజిల్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. అప్పుడే మనకి ఈ విధంగా వచ్చింది, చూసారా? ఇక మనకి ముద్దపప్పు కావాలంటే ఇంకొంచెం స్టవ్ మీద పెట్టుకొని దగ్గర పెట్టుకుంటే ముద్దపప్పు అయ్యిద్ది. లేదు మాకు పప్పుచారే కావాలి అంటే ఇప్పుడు మనం ఒక 3 ఉల్లిపాయలు ఇలాగ బారుగా కట్ చేసుకోండి. మనం ఏమి ఓపెన్ చేయక్కర్లేదు, ఇలాగ కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఉడికేటప్పుడు విడిపోతాయమ్మా. ఇప్పుడు మనం ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1½ టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఈనాడు కూడా మీరు ఉడికించేప్పుడు వేసుకున్నారు కదా, ఈ విధంగా వేసుకుంటే చాలు. ఇప్పుడు పప్పుచారు కదా మనం పెట్టేది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ ఎందుకక్క, మనం పెట్టేది సాంబార్ కాదుగా అని అంటే పప్పుచారులైనా ఈవెన్ సాంబార్లైనా సాంబార్ పౌడర్ వేస్తే చాలా స్మెల్ బాగుండిద్ది. అర్థమైందా? మరి మీ పక్కింట్లో గుమగుమలు అంటే ఇవన్నీ వేస్తేనే గుమగుమలు వస్తూ ఉంటాయి బాగా. సరేనా? ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కొద్దిగా బెల్లం, నేను ఎంత వేస్తున్నానో చూసారు కదా. ఇప్పుడు పులుపు తగినంత చింతపండు తీసుకొని ఇక వాటర్ వేసుకొని ఇక ఆ పిప్పంతా తెల్లబడేంత వరకు మీరు ఆ రసం ఎంత కావాలో అంతవరకు ఆ కుక్కర్ గిన్నెలో వేసుకోండమ్మా. ఇక ఓవరాల్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ఒక పావుగంట సేపు వరకు, ఎక్కువ హై మంట వద్దు, ఇటు లో వద్దమ్మా, మీడియం. హై మంట అయితే పొంగిపోతూ ఉండిద్ది. ఇలా మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండండి అమ్మా. ఖచ్చితంగా పావుగంట సేపులో మనకి అయిపోద్ది. సరేనా? ఈ నొరకంతా మనకి అసలు ఏం కనబడకూడదమ్మా, అంత పర్ఫెక్ట్గా ఉడకాలి మనకి. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని పోపు పెట్టుకోవాలమ్మా. కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అది కూడా వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఎనిమిచున్నా వేసుకోవచ్చమ్మా, నగిరి లేవని వీటితో సరిపెడుతున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కాగిన సాంబారు ఒక 2 గెరిటలు ఇలా వేసుకొని 2 నిమిషాలు ఇలాగా మసలనిచ్చి ఇక ఆ పప్పుచారులో, కాగే పప్పుచారులో ఈ తాలింపు అనేది వేసేసుకోండమ్మా. ఇక ఎంచక్క చూసారా, మనకి నురగంతా పోయింది కదా, అంతవరకు మనం మసలించుకోవాలమ్మా. ఇక ఇంతేనమ్మా, చక్కగా పర్ఫెక్ట్గా అయింది కదా. ఇక పక్కింటోళ్ళకి కూడా మనకి మీరు చేసిన వంటకం వాళ్ళకి స్మెల్ ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. నేను చెప్పిన క్వాంటిటీతో మీరు వేస్తే. సరేనా? అండ్ ఈ ఛానల్ మీకు నచ్చితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్, ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకి వస్తూ ఉంటానమ్మా. బాయ్ అమ్మా. ఒక లైక్ కొట్టేసి వెళ్ళండమ్మా. బాయ్.